మహాగణుడును పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు నీ మాటలు మేము వినుచుండగా మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. శ్రేష్టమైన ఆలోచనలు మాకు బోధించండి. నీ మాటల ద్వారా తప్ప వేరే వేటి ద్వారా కూడా మనుషులు మార్పు చెందరు. ఒక సంఘం, ఒక కుటుంబం, ఒక వ్యక్తి స్థిరపడాలన్నా, బలపడాలన్నా, మార్పు చెందాలన్న నీ వాక్యమే. నీవు మాట్లాడి నీ నామమును గొప్ప చేసుకోమని వచ్చే ప్రియులు త్వరగా రాచేయండి ప్రభువా. ఈ కూడిక ముగింపు వరకు ఘనంగా జరిపించి నీ నామమును హెచ్చింపు చేసుకొందురని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని వాక్యం భాగంలో ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుండి తెలుగు భాష ఉన్నవారు చదవండి, లేకపోతే దేవుని దాసులు చెప్పారు మీరే చదువుకోవాలి బాగుంటుందని. ఒకవేళ మీకు అవకాశం ఉంటే చదవచ్చు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుండి. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12 మంది, రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, ఆషేరు, అలాగే షిమ్యోను, జబులూను 12,000 మంది అని రాయబడింది. ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా అవసరమైన మాట ఏంటంటే 8వ వచనంలో జబులూను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది. యోసేపును గురించి మనము కొంతసేపు ధ్యానించాలని ఒక ఆలోచన. క్రొత్త నిబంధనలో యోసేపులు చాలామంది ఉన్నారు. మనం ధ్యానించుకునే ఈ భాగం పాత నిబంధనములు ఉండే యోసేపు. బైబిల్ గ్రంథములో శిశువు తనము నుండి వృద్ధాప్యమును వరకు, లేక బాల్యము నుండి వృద్ధాప్యమును వరకు చరిత్ర రాయబడిన భక్తులలో చాలా తక్కువ యోసేపు గురించి చరిత్ర ఉంది. మోషే గురించి చరిత్ర ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చరిత్ర. చాలామందికి బాల్యతనము చరిత్ర లేదు, పుట్టుక చరిత్ర లేదు. అయితే యోసేపు, ఆయన పుట్టుక, ఎవరి ద్వారా పుట్టాడు, ఏ తల్లి ఆమెను జన్మమిచ్చింది, ఎలాగూ ఎదిగాడు, ఎలాగూ పెరిగాడు, ఆయన యవ్వన ప్రాయం, వృద్ధాప్యం, చాలా వివరాలు బైబిల్ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. ఇంకొక మాట కూడా చదువుకుందామండి. ఈ మాటను అట్లే ఉంచుకోండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాల్లో 1,44,000 మంది సంఖ్య ఎంచే సందర్భంలో యోసేపు గోత్రం అక్కడ ఉంది, యోసేపు కులం అక్కడ ఉంది. ఇది రాబోయే కాలంలో జరగబోయే ఒక ఘటన. ద్వితీయోపదేశ కాండము 27:11 కూడా చదువుకుందాం. 27:11 ఆశీర్వాదము అనే మాట చెప్పేవారి యొక్క గోత్రములలో యోసేపు గోత్రికులు కూడా ఉంటున్నారు. అక్కడ 12 గోత్రములలో మోషే, కొందరు మీరు ఆశీర్వచనము చెప్పాలి, మరికొందరు శాపవచనాలు చెప్పాలి ప్రజలకు అని హెచ్చరించినప్పుడు ఆశీర్వచనము చెప్పే గోత్రముల పట్టిలో యోసేపు గోత్రం కూడా ఉంటుంది. 27 డ్యూటెరోనమీ
27:11 ఎవరన్నా మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గురించి దీవెన వచనములు పలుకుటకై మీరు యెరూషలేము కొండ మీద నిలవలెను. తర్వాత రూబేను, గాదు, ఆషేరు, జబులూను, దాను, నఫ్తాలి మీ గోత్రముల వారు శాపవచనములు, అక్కడ శాపవచనములు ఉన్నాయి, ఆశీర్వదింపబడిన వచనములు ఉన్నాయి. ఈ ఆశీర్వాద వచనములు యోసేపు గోత్రములకు వచ్చాను. మనము ఈ యోసేపు గోత్రము లేక యోసేపు కులము, యోసేపు సంతతి వారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనం జ్ఞాపకం ఉంచుకుందాం. 144,000 మందిలో యోసేపు గోత్రికులు ఉంటున్నారు. ఆశీర్వదించబడిన ఈ సంఖ్యలో యోసేపు గోత్రికులు ఉంటున్నారు. వాస్తవానికి యోసేపు ఎవరు, యోసేపు ఎక్కడ ఉన్నాడు, ఆ సంగతి మనం ధ్యానించుకుందాం. ఆదికాండ గ్రంథము అక్కడ 30వ అధ్యాయంలో యోసేపు యొక్క జననం కూడా మనం అక్కడ చూస్తున్నామండి. 30:24 వచనంలో రాహేలుకు, యాకోబుకు రాహేలులో పుట్టిన మొదటి కుమారుడు, రెండో కుమారుడు బెన్యామీను. మెసొపొటేమియా లేక లాబాను గ్రామములో, పట్టణములో అక్కడ 14 సంవత్సరాలు తన భార్యల కొరకు యాకోబు కొలువు చేస్తాడు. యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు. ఇలాగ వారి సంతతి 14 సంవత్సరాలు కొలువు చేస్తే లాబాను తన బిడ్డలు ఇస్తాడండి. అంటే రాహేలు, లేయా వారి దాసీలను కూడా ఇచ్చి యాకోబుకు పెళ్లి చేస్తాడు. ఈ రాహేలు గోత్రములో యోసేపు, బెన్యామీను జన్మిస్తారు. యోసేపు మనము వారి సంతతి దీవించబడిన సంగతిని ధ్యానించాం. ఎందుకు యోసేపు సంతతిని దేవుడు అలాగ పట్టుకున్నాడు? యోసేపు గోత్రికులకు ఎందుకు ఈ దీవించబడిన భాగములో, ఆశీర్వదించబడిన భాగములో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? యోసేపులో ఉండవలసిన లేక ఉండిన యోగ్యతలు ఏమిటి? యోసేపు జీవిత నడవడి ఎందుకు దేవుడు ఇష్టపడాడు? చూడండి, మనకు జస్ట్ జ్ఞాపకానికి ఒక వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే 25-26లో ప్రసంగి ಕನ್ನಡ ಭಾಷೆలో ಯೆಹೋವನು ತಾನು ಮೆಚ್ಚಿದವನಿಗೆ ಜ್ಞಾನವನ್ನು ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಸಂತೋಷವನ್ನು ಅನುಗ್ರಹಿಸುವನಲ್ಲವೇ అని రాయబడింది. యెహోవా తాను ఏమి తెలుగులో ఏమని? యెహోవాను మెప్పించిన వారికి, యెహోవాకు ఇష్టముగా జీవించే వారికి ఏమేమి ఇస్తాడంట ఆయన? జ్ఞానమును, తెలివిని, సంతోషమును కూడా ఇస్తాడంట. జ్ఞానము, వివేకము, సంతోషము. యోసేపు జీవితము దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నది కాబట్టి యోసేపు సంతతిని, యోసేపు దీవించబడాడు, యోసేపు కుటుంబం దీవించబడింది, యోసేపు సంతతి కూడా దీవించబడింది. ఇప్పుడు యోసేపు ఎక్కడెక్కడ ఉన్నాడు మనందరికీ తెలుసండి. యోసేపు అనగా ఫలింపు, అభివృద్ధి, బ్లెస్సింగ్, ఫలింపు, అభివృద్ధి, ఆశీర్వాదము, వర్ధిల్లుట అనే అనేక సంగతులు ఉన్నాయి. యోసేపు తన జీవిత యాత్రలో ఎక్కడెక్కడ ఉండి సాగిపోయాడు, ఎక్కడెక్కడ దిగాడు, ఎక్కడెక్కడ ఎక్కాడు. యోసేపు కొన్ని సంవత్సరాలు చూడండి, కొన్ని సంవత్సరాలు తండ్రి ఇంట ఉన్నాడు, ఇక కొన్ని సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు,
కొన్ని సంవత్సరాలు ఐగుప్తు ఫరో ఇంట్లో ఉన్నాడు, అంటే అంతఃపురంలో. కొన్ని సంవత్సరాలు సహోదరులకు పోషకుడుగా పరామర్శించేవాడుగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు తన పితరులతో, తన ప్రజలతో ఉన్నాడు. అంటే యోసేపు ఎక్కడెక్కడ ఎలాగూ నడుచుకున్నాడు, ఎలాగూ దేవునికి భయపడాడు అనే సంగతి చాలా ప్రాముఖ్యమైంది. మన జ్ఞాపకంలో ఏముండాలంటే యోసేపు గోత్రికులు, యోసేపు కులము లేక యోసేపు జనులు, వంశస్థులు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. యోసేపు తండ్రి ఇంట ఉన్నప్పుడు ఎలాగున్నాడు, తండ్రి ఇంట ఉన్నప్పుడు అతడు ఎలాగున్నాడండి? ఆదికాండం 37:3 చాలా చరిత్రలు ఉన్నాయి. మనము ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానించుకుందాం. తండ్రి ఇంట ఉన్నప్పుడు యోసేపు యాకోబుకు ప్రియమైన వాడుగా ఉంటున్నాడు. యోసేపు ఎలాగున్నాడండి? యాకోబుకు ప్రియమైన వాడుగా. ముప్పై 37వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం, జెనసిస్ 37:3, 37:3. అక్కడ యోసేపును ఇశ్రాయేలు అయిన యాకోబు తన మిగిలిన పిల్లలందరికంటే ఎక్కువ ప్రేమించుచూ ఉండెను. మిగిలిన కుమారుల కంటే ప్రేమింపబడేవాడు, ఇతరుల కంటే ప్రేమింపబడేవాడు. యోసేపు యాకోబుకు చివరి కాలంలో, అంటే ఈ బెన్యామీను తప్ప ఇక అందరూ కూడా యోసేపుకు అన్నగారే. ఈ బెన్యామీను తప్ప. యోసేపు పుట్టిన తర్వాత బెన్యామీను పుట్టాడు. యోసేపు మిగతా వారందరికంటే చిన్నవాడే. చిన్నవాడు అయినప్పటికీ ప్రేమ పొందుకున్నవాడు. ఏమండి? తండ్రి ప్రేమను, కుటుంబ ప్రేమను, తల్లి ప్రేమను, ఆ ప్రేమను పొందుకున్నవాడు. తండ్రి ఇంట ఉన్నప్పుడు ప్రేమించబడినవాడు. అతనికి తండ్రి ఇంట ఉన్నప్పుడు ఏ అనుభవాలు కలిగాయి? ఇక చాలా ఇండ్లల్లో అతడు జీవితం యాత్ర చేశాడండి. పోటిపరుల ఇంట్లో ఉన్నాడు, ఫరో ఇంట్లో కూడా ఉన్నాడు, అక్కడ చెరసాల్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. అయితే తండ్రి ఇంట ఉన్నప్పుడు అతని నడవడి, అతని అనుభవం ఎలాగున్నది? అక్కడ ఆదికాండము మనము చదువుకుంటే మనకందరికీ తెలిసిన భావమే ఇదంతా. 4వ వచనంలో అతని అన్నదమ్ములు, తోడబుట్టిన వారందరికంటే యోసేపు ప్రేమించబడుతుండెను. అయితే అన్నదమ్ములు లేక తన సహోదరులు అతన్ని ద్వేషించుచూ ఉండెను. వారు ఏమైనా చెడు పనులు చేస్తూ ఉండగా ఆ కబురు యాకోబు దగ్గర తెచ్చి చెబుతూ ఉండెను. అంటే మిగిలిన తోడబుట్టిన వారి కంటే, అన్నదమ్ముల కంటే యోసేపు జీవితము ఆ తండ్రి ఇంట, ఆ కుటుంబంలో ఒక ప్రత్యేకంగా కనబడుతుంది, విశేషముగా కనబడుతుంది. అంటే యోసేపులో మనం నేర్చుకునే తండ్రి ఇంట ఉన్నప్పుడు యోసేపు జీవితము ప్రియుడుగా ఉండెను. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన నీటి నుండి బాప్టిజం తీసుకుని పైకి వచ్చేటప్పుడు ఆకాశం నుండి ఒక వార్త వినబడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను, నేను సంతోషించుచున్నాను. ఎప్పుడండి ఒకరిలో మనం సంతోషించేది? ఎప్పుడు? వారు మనకు ఇష్టమైనప్పుడు. వారు కష్టంగా మనకుంటే వారి యందు మనం ఏం అనుభవం కలగద్దు? వారు మనకు కష్టంగా ఉంటే మనకు దుఃఖం కలుగుద్ది, అంతే, అలసట కలుగుద్ది. వారు మనకు ఇష్టముగా ఉంటే మనకు ఆనందం, సంతోషం. వారు మనకు కష్టముగా ఉంటే చాలాసార్లు మనం తల్లిదండ్రులకు కష్టకరంగా ఉంటాం. ఎట్లా? మనం అనుకుంటాం, నేను కరెక్ట్గా ఉన్నానే, యోగ్యంగా సరిగ్గా ఉన్నానే,
కాలేజీకి వెళ్తున్నానే, పనికి వెళ్తున్నానే, మందిరానికి వస్తున్నానే, కరెక్ట్గా ఉన్నానే. ఇది మన నాలెడ్జ్లు, మన తలంపులకు కరెక్ట్గానే ఉన్నాం, మన కొలతకు మనం సరిగ్గా ఉంటాం. అయితే ఎవరి కొలతకు మనం సరిగ్గా ఉండాలి? ఎవరి కొలతకు? కుటుంబములు ఉన్నప్పుడు తల్లిదండ్రుల కొలత, దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుని కొలత, సేవలో ఉన్నప్పుడు సేవకు కొలత, అన్నిటికీ ఒక కొలతలు ఉంటాయి కదా. మన కొలతకు మనం సరిపోతాం, కానీ ప్రభు కొలతకు మనం సరిపోవాలి. యోసేపు అన్నదమ్ముల కొలతకు సరిపోలేదు. అయితే ఎవరి కొలతకు సరిపోయాడు యోసేపు? తల్లిదండ్రుల కొలతకు సరిపోయాడండి. తన మనస్సాక్షికి కూడా సరిపోయాడు యోసేపు. యోసేపు కూడా ఒక మనసు ఉంటుంది కదా, దానికి కూడా సరిపోయాడు. పిల్లరా, మనస్సాక్షికి కూడా మనం సరిపోవాలి. యోసేపు చివరి వాడు అయినా ఆఖరి వాడైనా ఆ తండ్రి ప్రేమను సమృద్ధిగా సంపాదించుకున్నవాడు, కుటుంబంలో తనకని ఒక స్థానం కలిగించుకున్నవాడు, కుటుంబానికి యజమానుడు తండ్రి, పెద్ద తండ్రి, అందరికీ సలహాలు ఇచ్చేవాడు తండ్రి. చాలాసార్లు సంఘాలలో ఏమండి, అందరి ప్రేమకు మనం ఉంటాం, కానీ సంఘ పెద్దలకు మటుకు ప్రేమతో మనం ఉండం. అంటే వారితో బాగుండాలి ఏం లేదండి, ఈ సిస్టర్ మాట్లాడద్ది, ఆ బ్రదర్ కూడా నాకు వందనాలు పెడతారంటాం. ప్రాముఖ్యత కుటుంబంలో తల్లిదండ్రులకు ప్రాముఖ్యత, సంఘంలో కాపర్లకు, పెద్దలకు, పరిచారకులకు, సేవకులకు ప్రాముఖ్యత మనం ఇచ్చి తీరాలి. అది మన వంతు. తండ్రి ప్రేమను తనకు సమృద్ధిగా సంపాదించుకున్నవాడు. అంతేకాదు, ఎంత ప్రేమను సంపాదించుకున్నాడో అంత ద్వేషింపబడినవాడు, అంత అసహించుకున్నవాడు. తండ్రి తల్లి ప్రేమ యోసేపుకుంది. ద్వేషించేవారు కూడా ఉన్నారు ఇంట్లో. ఎవరండి? ఎవరు? అన్నదమ్ములు ద్వేషించారు. ఇక్కడ నాకు ప్రేమ ఉంది, ద్వేషం ఉంది. నేను ఇల్లు వేరే చేశానా, వేరే కాపురం చేయాలనా, ఊరిడిచి వెళ్ళిపోవాలనా అనుకున్నాడా? లేదు. చాలాసార్లు మనకు ఎంతైనా సంతోషం ఉండి నాకు ఎంతైనా సంతోషం రావాలి, కానీ ఒక్కసారి ఇబ్బంది అయితే నేను ఇక్కడ ఉండనంటాం. అంటే మనకు సుఖము సంతోషము పొర్లి పారాలి. మన ఆశ ఏంటంటే, మనుషులు కదండి, సుఖము సంతోషము చాలు ప్రభువా, నాకు ఇంత సంతోషం వద్దునైనా, ఇంత సుఖం వద్దునైనా ఎప్పుడైనా చెప్పాము ఆయనకు? చెప్పలేదు. చెప్పాలి, అది కూడా చెప్పాలి. ప్రభువా, నాకు ఎక్కువ సుఖమిస్తున్నావు, నిన్ను మర్చిపోతానేమో, నీలో తక్కువ ఉంటానేమో, నీకు నేను బాధగా ఉంటానేమో, నీ ప్రేమకు తగినట్లుగా నేను నడవలేనేమో, కొన్నిసార్లు ఎక్కువ సుఖపెట్టొద్దు నన్ను చెప్పామా? చెప్పం. ఎంత సుఖమున్నా కూడా రిసీవ్ చేసుకుంటాం. ఇంకా కావాలి ప్రభువా, నా పిల్లలు బాగుపడాలి, వాళ్ళు మంచి స్కూలు కాలేజీలో చదవాలి, మంచి జాబ్ చేరాలి, వాళ్ళు మంచి పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మంచి పిల్లలు పుట్టాలి, మంచి ఇల్లు కట్టించుకోవాలి, కార్లు బైకులు ఉన్నాయి, ఇంకా చాలదు, ఇంకా 2 కార్లు కావాలి, 2 సైట్లు కావాలి. సుఖము ఎక్కువగా మనము ఆశపడతాం. ప్రేమకు కొదువు లేదు, అలాగే ద్వేషమునకు కూడా కొదువు లేదండి. అటువంటి ఇంట్లోనే యోసేపు ఉన్నాడు. ఇరుకులు ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా మనం అక్కడే ఉండాలి. బర్నబా పౌలు 2వ సువార్త యాత్రలో వారు విశ్వాసులను ఆదరించడానికి వెళ్ళారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనములో అనుకుంటాను, చదవండి ఎవరైనా. Acts 16:22, 21, 22లో మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో చేరవలనని ఏముంది అక్కడ? ನಾವು ಅನೇಕ ಹಿಂಸೆಗಳನ್ನು ತಾಳಿ ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಸೇರಬೇಕೆಂಬುದು ದೇವರ ಚಿತ್ತವಾಗಿದೆ ಅನ್ನುಂది. ప్రభు చిత్తం ఎలాగుందంటే మనం అనేక శ్రమలను అనుభవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అని. యేసేపు తండ్రి ఇంట సుఖము సంతోషము ఆనందము అభివృద్ధి అన్నీ ఉన్నాయి. అలాగే ద్వేషము కూడా యేసేపుకుంది. తోడబుట్టిన వారి ద్వారా ద్వేషం.
రక్తం పుట్టిన వారి ద్వారా అసూయ, ఈర్ష్య అన్నీ ఉన్నాయి యోసేపుకు. కానీ యోసేపు అక్కడే ఉన్నాడు. ద్వేషింపబడిన వారి మధ్య ఉన్నారు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు 10వ అధ్యాయము, అపోస్తుల మొదటి కొరింథీ 10వ అధ్యాయం. ఏమని రాస్తున్నాడంటే, మీలో యోగ్యులు ఎవరో అని కనబడు నిమిత్తము మీలో భిన్నములు 1 కొరింథీ చాప్టర్ 10 11వ అధ్యాయం, క్షమించాలి 11:18 11:18 మీలో యోగ్యులైన వారెవరో కనబడు నిమిత్తం మీలో భిన్నములు కలగాలి. 18 అంటే మీలో యోగ్యులు ఎవరో కనబడాలంటే భిన్నాభిప్రాయములు రావాలి, మనల్ని అసహించుకోవాలి, మనల్ని చిన్నచూపు చూడాలి, మనల్ని ఇతరులు ద్వేషించాలి. అప్పుడే మన యోగ్యత బయటపడేది. అది మంచిదా చెడ్డదా? మనము ప్రభు పక్షం ఉన్నామా, లోకం పక్షం ఉన్నామా? భక్తి పరులమా, భక్తిహీనులమా? ఆత్మీయులమా, శరీరులమా? దేవునికి భయపడేవారమా, దేవుని వాక్యం అంటే లెక్క పెట్టని వారమా? ఎప్పుడు బయటపడేది? ఎప్పుడంటే భిన్నములు కలిగినప్పుడు. కొంత మనకు ఎవరైనా అసహించుకోవాలి, ద్వేషించాలి, చెడ్డ చూపుతో చూడాలి, అనుమానించాలి, మనల్ని ఇష్టపడకుండా ఉండాలి. అప్పుడే మన యోగ్యతలు కనబడతాయి. అప్పుడు మనము స్టామినా అయిపోతాం, సరిగ్గా నడుచుకుంటాం. ఇప్పుడు ఈ జూన్ నెల నుండి ఈ మార్చి వరకు పిల్లలు చాలా సీరియస్గా, గంభీరంగా, డిసిప్లిన్గా స్కూల్కి వెళ్ళడం, రావడం, కాలేజీకి వెళ్ళడం, రావడం, ట్యూషన్కి వెళ్ళడం. ఎందుకండి ఇంత డిసిప్లిన్? ఎందుకండి? ఏప్రిల్లో ఏముంది వాళ్ళకి? పరీక్షలు ఉన్నాయి. దాని కొరకే ఈ జూన్ నుంచి ప్రయత్నాలు. ఎగ్జామ్స్ లేవనుకోండి, ఇంకా వాళ్ళను మనము స్కూల్ వాళ్ళు ఇద్దరూ కూడా కష్టపడిన కంట్రోల్ తీసుకురాం. ఆ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రిపరేషన్స్. మనకు కూడా పరీక్షలు, శోధనలు, పరిశోధనలు, ఇరుకులు, అవమానాలు, దుఃఖములు వస్తూనే ఉండాలి అప్పుడప్పుడు. ఎందుకు? మనం సరిపోవడానికి, సరి చేసుకోవడానికి, సరిగ్గా ఉండడానికి. చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, ఒకటి మనల్ని ద్వేషించుకుంటాం. ఎందుకు ఇన్ని ఇబ్బందులు, నేను ఏం చేశాను, ఎవరికన్నా ఏం చేశాను అని. లేక దేవుణ్ణి నిందలు మోపుతాం ప్రభు మీద. ఆయన చేయి విడిచిపెట్టాడయ్యా మమ్మల్ని, మేము ఏమి అన్యాయం చేయలేదు ఆయన్ని అంటాం. లేక మన మీద వేసుకోలేదు, ప్రభు మీద వేయలేదు, ఇంకొక్కరి మీద వేస్తాం. ఎవరి మీద అండి? ఊరికినే దొరుకుతుడు చూడండి, ఒకడు 24 గంటలు దొరుకుతుడు. ఎవరు? నేను ఏకవచనం చెబుతున్నా, మీరు అప్పుడే అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఆ యూజ్డ్ సింగిల్ వర్డ్. ఎవరినండి సింగిల్ వర్డ్ వాడేది? అపవాదిని కదా వాడేది, సాతాను కూడా వాడేది. వాని మీద వేస్తాం. ఏమని? వాడు చేసిన పని అంటాం. రాంగ్ రూట్లో వెళ్ళేది ఇది సాతాను పని, ఫెయిల్ అయ్యేది సాతాను పని. అవునా? దేవుని చిత్తం తెలుసుకోకుండా అడుగుపెట్టి అవమానం పొందిన తర్వాత ఇది సాతాను పని. మనకు అక్కడికి వెళ్ళొద్దు అంటాడు ప్రభు. అది తినొద్దు, వెళ్ళొద్దు, ముట్టుకోవద్దు, వాళ్ళతో ఉండొద్దు, కూర్చోవద్దు అంటాడు. మొండిపడి ఆ పనులు చేస్తాం, అయినా సాతాను పని అంటాం. ఇంకొక విషయం తెలుసునా? ఒక దోమ, ఒక ఈగె కూడా మన మీద కూర్చోవాలి అంటే ప్రభు అనుమతి లేకుండా అవి రావు. ఒక దోమ కానీ, ఈగ కానీ, ఒక నల్లి కానీ, ఒక చిన్న పురుగు కానీ మనల్ని స్పర్శించాలి, టచ్ చేయాలి, మన దగ్గరికి రావాలి అంటే ప్రభు అనుమతి లేకుండానే అవి రావు.
ఇంకా దోమలు ఈగలే రావే, ఇంకా అపాయాలు, యాక్సిడెంట్లు, హాస్పిటళ్ళు, ఆపరేషన్లు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు ఇవన్నీ ఆయన అనుమతి ద్వారా వచ్చేవి. వాటిని ఏం చేయాలి మనము? ప్రభు అనుమతి ద్వారా వచ్చేవన్నిటినీ రిసీవ్ చేసుకోవాలి, స్వీకరించాలి, ఇష్టపడాలి. ప్రభువా నీకు స్తోత్రం, ఈ శోధనలో, ఈ ఇబ్బందుల్లో నేను సరి చేసుకుంటాను, నేను క్రమపరుచుకుంటాను, నేను నీకు ప్రియముగా ఇష్టపడతాను. ఒక్క ప్రార్థన చేయాలండి. ఇబ్బందుల్లో, శోధనలో ఏమని చేయాలి? మనం అడుగుతాం, ప్రభువా ఈ శోధన నుండి నన్ను తప్పి, ఈ ఇబ్బంది నుండి తప్పి, ఈ ఇరుకు నుండి నన్ను తప్పి అని అడుగుతాం. కానీ ఎప్పుడైనా ప్రభువా ఈ శోధనను నీతితో నేను జయించాలి, పరిశుద్ధతతో జయించాలి, న్యాయంగా జయించాలి, వాక్యానుసారంగా పోరాడాలి అడిగామా? వాక్యానుసారమైన పోరాటం, నీతితో కూడిన పోరాటం, పరిశుద్ధతతో కూడిన పోరాటం మనం పోరాడుతున్నాం. ఎట్లా ఒకట్లా జయించాలంతే. వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఒక 5 మందిని తీసుకెళ్ళాలి, జయించాలి, మాట్లాడాలి, రావాలి, గొప్ప అనిపించుకోవాలి. కాదు, నీతితో జయించాలి, న్యాయంగా జయించాలి, వాక్యానుసారంగా జయించాలి, భక్తి ద్వారా జయించాలి, ఆత్మీయ అనుభవాల ద్వారా జయించాలి. అదే ప్రభు కలిగించే జయం. యేసేపుకు తండ్రి ఇంట మంచి సుఖం ఉంది, అలాగే మంచి ద్వేషం కూడా ఉంది. అక్కడ తండ్రి ఇంట ఉన్నప్పుడు ఎన్నో అగసాట్లు, ఎన్నో ప్రయాసాలు పడాడండి. చూడండి, ఎప్పుడెప్పుడు యేసేపు తన నీతిని కనపరిచాడండి, ఎప్పుడెప్పుడు కనపరిచాడు? మీరు రాసుకొని ఇంట్లో పోయి వెళ్ళి చదువుకోండి అండి. 37వ అధ్యాయం 5వ వచనంలో అతని అన్నలు ద్వేషిస్తారు. 37:17లో కూడా అన్నలకు ఆహారం తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్ళ ద్వేషాన్ని బయటపెట్టారు. 37:23లో వాళ్ళకున్న ద్వేషమంతా కూడా ఆ గుంటలో వేయుట ద్వారా కనపరిచారు. మేము నిన్ను ద్వేషిస్తున్నాం, అసహించుకుంటున్నాం, అందుకే ఈ గుంటలో వేశాం. అతన్ని అమ్మారు కూడా ఇష్మాయేలీయులకు. యేసేపును అమ్మారు ఇష్మాయేలీయులకు 37వ అధ్యాయంలో. అంటే ఇదంతయు తండ్రి ఇంట ఉన్నప్పుడు జరిగినది. తండ్రి ప్రేమించే తండ్రి ఉన్నాడు, పోషించే తల్లి ఉంది, మంచి నిలువుటంగి కూడా వేసుకున్నాడు, మంచి బాధ్యత ఉంది తన ఇంట్లో, మంచి పేరు మర్యాద కూడా ఉంది, అలాగే మంచి ద్వేషం ఉంది, దుఃఖం ఉంది, అతనికి చాలా బాధ ఉంది, నొప్పి ఉంది. దోతాన్లో మీ అన్నగారు గొర్రెలు కాస్తున్నారు, నీవు ఆహారం తీసుకెళ్ళాలి అన్నాడు యోసేపు. సరే నాయన వెళ్ళొస్తాను. చూడండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడే ద్వేషిస్తున్నారు, ఇంకా అరణ్యానికి ఒక్కడే వెళితే వాళ్ళు నన్ను వదలగలరా అని అనుకోలేదండి. అతనికి నిజంగా ద్వేషిస్తున్నారని ఇంటి దగ్గర తెలిసింది, తెలిసినా కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. నా ప్రియ సహోదరి సోదరుల, తండ్రి ఇంట ఉన్నప్పుడు అతనికి కలిగిన అనుభవం, నీతితోనే తన జీవితాన్ని నిర్వహించాడు. ఇక యోసేపును ఇష్మాయేలీయులు ఆ గుంట నుండి ఎత్తి ఇష్మాయేలీయులకు అమ్మాడు అన్నదమ్ములు. ఇప్పుడు యోసేపు ఆ ఇష్మాయేలీయులు తీసుకెళ్ళి 39వ వచనం మనం చదివితే 39 నుండి యోసేపును అన్నదమ్ముళ్ళు ఇష్మాయేలీయులకు అమ్మినప్పుడు ఇష్మాయేలీయులు ఐగుప్తులో ఒక ధనవంతుడైన పోటీఫరుకు అమ్మివేశారు. ఇప్పుడు యోసేపు పోటీఫరుల ఇంట్లో ఉన్నాడు. 39వ అధ్యాయం 5వ వచనం చదవండి. 39:5. చాలు. ఆదికాండం 39:5లో యోసేపు నిమిత్తము ఆ పోటీఫరు ఇల్లు దీవించబడింది.
అంటే నిజమైన ఆశీర్వాదం అబ్రాహాముతో చెప్పాడు దేవుడు 12వ అధ్యాయంలో, నీవు ఆశీర్వదించబడిన వాడువు. నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో ఆ ఆశీర్వాదం వాళ్లకు కలుగుతుంది. నీవు ఎవరినైతే శపిస్తావో వాళ్ళకి శాపం కూడా కలుగుతుంది. అలాగైతే పోటిఫరు ఇల్లు దీవించబడ్డానికి ఎవరు కారకులు? యోసేపు కారకుడు. అలాగే యోసేపు ఆశీర్వదించబడిన వాడు, ప్రియుడు, ఆశీర్వదించబడిన వాడు, తండ్రి ఇంట ప్రియుడు. అలాగైతే ఈ ఆశీర్వాదం ఎవరికి కలుగుతుందని ఇప్పుడు ఈ భాగంలో మనం ధ్యానించినప్పుడు, ఆశీర్వాదం ఎవరికి? ప్రియులకే ఆశీర్వాదము. దేవునిలో ప్రియులకే ఆశీర్వాదం, ప్రియులకే. అడిగిందంత ఇచ్చేది ప్రియులకే. మనము ప్రియులుగా ఉందాం. తల్లిదండ్రులకు ప్రియులుగా ఉందాం. భర్తకు ప్రియులుగా ఉండాలి, భార్యకు ప్రియులుగా ఉండాలి, పిల్లలు కూడా ప్రియులుగా ఉండాలి. కుటుంబ ప్రేమను మనం సంపాదించుకోవాలి, చాలా మంచిది. కుటుంబంలో ప్రియముగా, అందరికీ ప్రియముగా ఉంటే మనకి ఏమైనా తక్కువ అవుతుందా? భోజనాలకు కానీ, బట్టలు వాషింగు, షూలు పాలిసు అన్నీ వగైరా జరుగుతుంటుంది ప్రియముగా ఉంటే. ఎవరికి ప్రియులుగా లేవనుకోండి, ఏమంటారండి? ఆ మాడిటీదినే తిండ్రి ఆకుండు అంటారు. నాకు ఇక్కడ చాలా పని ఉంది అని మొబైల్ ఎత్తుకుంటూ ఉంటారు. పిల్లలకు చెప్తే చాలా హోంవర్క్ ఉంది డాడీ అంటారు. అంటే కుటుంబంలో ప్రియులుగా మనం ఉంటే మనకు సుఖం ఎక్కువ, ఆశీర్వాదం ఎక్కువ. దేవునికి ప్రియులుగా ఉంటే మనకు ఆశీర్వాదం, మనము అడుగుపెట్టిన ప్రతి స్థలమునకు ఆశీర్వాదం. మనకు ఆశీర్వాదం, మనం అడుగుపెట్టిన ప్రతి స్థలముకు. ఎవరైనా ఇంటికి పెళ్లి చేసి ఇచ్చామా, ఆ ఇంటికి కూడా ఆశీర్వాదం. ఎవరైనా పెళ్లి చేసుకున్నామా, ఆమెకు ఆశీర్వాదం అంటే మనకు కూడా ఆశీర్వాదం. పలానా సంవత్సరం పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చిందండి, అప్పుడు మా ఇల్లు అభివృద్ధి చెందిందండి, మేము చాలా దీవించబడినామండి, బైక్ తీసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, కారు తీసుకున్నాం, దేవుళ్ళో చాలా భక్తిగా ఉన్నామండి. ఒకవేళ అవన్నీ లేదు అనుకోండి, పలానా సంవత్సరం ఈమె అడుగు పెట్టిందండి మా ఇంటికి, ఆ రోజు నుంచి మా ఇల్లు ఏమైంది? ఈ స్థితికి వచ్చింది. ఇంకేమి చెప్పమో, ఈ స్థితికి వచ్చింది. ఏ స్థితి? ఇంకా సమయం చూసుకొని వాళ్ళ దగ్గర కూర్చుంటే ఆ వివరాలన్నీ చెప్పుకుంటారు. ఎక్స్ప్లెనేషన్, ఏమైంది, ఏం పోయింది, వచ్చింది. ఆశీర్వదించబడిన వారు, ప్రభు బిడ్డలు, భక్తిపరులు, రక్షింపబడిన వారు, నీవు నేను ఆశీర్వదించబడిన వారం. ఏ పని ముట్టినా ఆశీర్వాదం, ఏ స్థలానికి వెళ్ళినా ఆశీర్వాదం, ఏ పని చేసినా ఆశీర్వాదం, ఎవరితోనైనా ఉన్న ఆశీర్వాదమే. చాలాసార్లు దేవునికి భయపడి సంఘంలో నమ్మకంగా ఉంటే, నీవెవరితోనైనా ఆడుకుంటే వాళ్ళతో ఆడుకో, వాళ్ళతో వెళ్ళు, వాళ్ళతోనే ఉండి పని చేయంటాం. అంటే వాళ్ళు నమ్మకస్తులు, వాళ్ళు భక్తిపరులు. యోసేపును బట్టి దేవుడు పోటిఫరును దీవించాడు అని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు ప్రియుడైన యోసేపు తండ్రి ఇంటి నుండి పోటిఫరు ఇంటికి వెళ్ళాడు. ఐగుప్తు దేశములో పోటిఫరు ఇంట్లో దాసునిగా ఉన్నాడు, సేవకునిగా ఉన్నాడు, బాధ్యుడిగా ఉన్నాడు. ఓవర్సీర్స్ అంటారు, మేల్విచారణೆ ಮಾಡುವವರು అంటారు, అంటే సూపర్వైజింగ్ చేసేవారు అని. ఒక సూపర్వైజర్ వాడుగా కూడా ఉంటున్నాడు యోసేపు. ఎంత దీవెన! పోటిఫర్ ఇంట్లో అతని కలిగిన లాభము, దీవెన చాలా మేలు. పోటిఫర్ ఇల్లు కూడా దీవించబడింది. ఇక్కడ ఇంకొక భాగాన్ని చూస్తున్నాం. వర్స్ 5, 5వ వచనం చదివితే, యోసేపును తన ఇంటి మీదను ఆస్తి మీదను అధ్యక్షునిగా నియమించెను. యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇల్లు అభివృద్ధి చెందెను. ఇంట్లో కానీ పొలములో కానీ
అతనికి కలిగిన అన్నిటి విషయంలో యెహోవా పోటిఫరును దీవించెను. అతడు తన ఆస్తి అంతటి మీద యోసేపును బాధ్యుడుగా అప్పగించెను. యోసేపు నమ్మకత్వం, యోసేపు మంచితనము అక్కడ కనబడింది. అక్కడ యోసేపుకు ఒక చిన్న ఇబ్బంది కూడా కనబడింది పోటిఫర్ ఇంట్లో. మనందరికీ తెలుసు, అతడు చాలా సుందరుడు, సౌందర్యవంతుడు కాబట్టి పోటిఫర్ భార్య యోసేపు మీద కన్నువేసింది. ఆ పై అంగి వేసుకున్నాడు కదా, ఆమె ఇట్లా పట్టుకున్న వెంటనే మై టైం పై అంగి వేసుకున్నాడు, పట్టుకున్న వెంటనే అది వదులుకొని ఆమె చేతికి ఆ పైకి అంగి ఇచ్చి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. యోసేపు యవన ప్రాయములో, మంచి ఈడుగల ప్రాయములో తన భక్తిని, తన శీలాన్ని, తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. యజమానుడు యావదాస్తిని, పొలమును, పనివారిని అందరిని నాకు అప్పగించాడు, కానీ నిన్ను నాకు అప్పగించలేదని చెప్పాడు. నీ విషయంలో నాకు ఏమీ చెప్పలేదు, అందుకే ఈ పాపకృత్యానికి నేను అవకాశము ఇవ్వను, నీ మాటకు నేను లోబడను. ఆమె అప్పుడే అరిసి ఉంటుందండి, నీవు నా మాటకు లోబడితే నిన్ను పట్టిస్తాను, చెరసాలు వేపిస్తాను. నీవు ఏమి చేపించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీ మాటకు నేను లోబడను. కొంచెం నీతి మనలో ఉంటే, కొంచెం మంచితనం ఉంటే ఎంత పెద్ద పాపానైనా జయిస్తాం. మనలో మంచితనం ఉండాలి. యోసేపు ద్వేషంతో జయించలేదు, నీతితో జయించాడు. పరిగెత్తుకొని పోయాడు. ఇంకా మిగతా స్టోరీ మనకు తెలుసు. ఆమె పనివారిని పిలిపించి, నన్ను ఇట్లా పట్టుకోవడానికి వచ్చాడు, నేను వదిలిపెట్టుకొని వెళ్ళిపోయాను, అతని వస్త్రం నా చేతిలో ఉంది చూడండి అని ఎలక ఆ దాసులు పనివారందరూ చేరి పోటిఫరుకు కబురు పెట్టారు. ఆ పోటిఫరు సైనికులు పంపించి యోసేపుని పట్టించి తెచ్చి చెరసాలు వేయించాడు. పోటిఫర్ ఇంట్లో దీవెనలు ఉన్నాయి, అక్కడ అవమానాలు కూడా ఉన్నాయి. అక్కడ సుఖము ఉంది, అక్కడ కూడా ద్వేషం ఉంది. అక్కడ మంచిది ఉంది, అక్కడ చెడు కూడా ఉన్నది. కానీ యోసేపు నడవడి ఒక్కటే. యోసేపు నడవడి ఏంటి? యోసేపు యెహోవాకు భయపడుచూ ఉండెను. యోసేపు దేవుణ్ణి మెప్పించుచూ ఉండెను. యోసేపు దేవునికి నడుచుకునుచూ ఉండెను. యెహోవా యోసేపుతో ఉండెను. ఎక్కడ వెళ్ళినా యోసేపుతో ఉన్నాడు. ఆ గుంటలు వేసినా యోసేపుతో ఉన్నాడు. ఇస్మాయిల్కి అమ్మినా యోసేపుతో దేవుడు ఉన్నాడు. పోటిఫర్ ఇంటికి వెళ్ళినా అక్కడ కూడా ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా అక్కడ యోసేపుతో యెహోవా ఉంటున్నాడు. ఎందుకు? యోసేపు జీవితము దేవుడు ఇష్టపడాడు. నీవు నేను అలాగే దేవునికి ఇష్టముగా జీవిస్తే, కష్టముగా కాదండి, ఇష్టపూర్వకంగా జీవిస్తే ఖచ్చితంగా నీతో నాతో ఆయన ఉంటాడు. ఈ పోటిఫర్ భార్యని దేనికి పోల్చుకుందామండి? బైబిల్ గ్రంథములో ఈమె పేరు రాయబడలేదు, కానీ ఈమెకు చెందిన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. ఈమెకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో స్త్రీల స్వభావం ఈమెలో ఉంది. యెజబెల్ స్వభావం ఉంది కదా, లోటు భార్య స్వభావం ఈమెలో ఉన్నది. ఏబు భార్య అన్ని స్వభావాలు కాదు, కొన్ని స్వభావాలు ఈమెలో ఉన్నాయి. ఆ మూర్ఖురాలు స్వభావం ఈమెలో ఉంది. సామెతలు 14, ప్రొవర్బ్స్ చాప్టర్ 14:1, సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు తన చెయ్యారా ఇల్లును ఓడబెరుకును. ఈమె మూర్ఖురాలు కుటుంబాన్ని, జీవితాన్ని, కాపురమును ఎలాగో కట్టుకోవాలో తెలియని అవివేకురాలు, మూర్ఖురాలు. జీవితం కట్టుకుంటే ఖచ్చితంగా కుటుంబాన్ని కట్టుకుంటారు.
మూర్ఖురాలు స్వభావం. అందుకే యోబు అన్నాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడవద్దు అని. యోసేపుకు పోటిపరింట్లో ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. తన స్టోరీ, తన కథ వినేవాళ్ళు ఎవరు లేరు. చెరసాలకు పంపించారు, నెమ్మదిగా చెరసాలకు వెళ్ళాడు. ఎందుకు? నాకు నా న్యాయమును గుర్తించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని. ఎవరి దగ్గర చెప్పుకోవాలి? యోసేపు. కొన్నిసార్లు మన పరిస్థితులు, మనకు మంచిది మనం మంచివారమే, మంచి చేశాం, మంచిదే మనం ఆలోచన చేస్తున్నాం, కానీ తను అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు ఉండరు. దాని గురించి మనం బాధపడిన అవసరం లేదు. ఒక సమయం వస్తుందని కనిపెట్టాలి. దేనికి సమయము? నీతికి సమయం, మంచిదానికి సమయం, యోగ్యమైన కార్యములకు సమయం, ప్రతి దానికి సమయం. ప్రసంగి 2:1. నాటుటకు సమయం, కొయ్యడానికి కూడా సమయం, విత్తుటకు సమయం, ప్రతిదానికి సమయం ఉంది. మనం ఏం చేయాలి? ఆ సమయం కొరకు ఏం చేయాలి? మనము కనిపెట్టుకోవాలి, కాసుకొని ఉండాలి. యోసేపు నీతి, యోసేపు యొక్క యథార్థతను దేవుడు చూస్తున్నాడు. తగిన కాలమందు యోసేపుకు న్యాయం తీరుస్తాడు. పోటిఫర్ ఇంట్లో యోసేపు పనివాడుగా, దాసునిగా, స్లేవ్, ఈజ్ ఎ స్లేవ్ ఇన్ పోటిఫర్ ఇంట్లో ఒక బానిసగా ఉండి పనిచేశాడు. తర్వాత ఒక మంచి అధికారి అయ్యాడు. 21వ వచనములో వర్స్ 39:21 యెహోవా యోసేపుతో ఉండెను అని రాయబడింది. ఆదికాండము 39:21. తోడయుండి అని రాయబడింది. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడండి? ఎవరికి తోడుగా ఉంటాడు? తోడై ఉన్నదంటే సావాసానికి కలుపుకోవడం, వారితో ఉండడం, వారితో నడవడం, వారు చెప్పినది వినడం, అదే తోడై ఉన్నది. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఎందుకు? యోసేపు నడవడి యెహోవా ఇష్టపడెను. యోసేపు జీవితం యెహోవా ఇష్టపడెను. యోసేపు తలంపులు, యోసేపు ప్రవర్తన, యోసేపు యొక్క మాటలు, తీరు, యోసేపు యొక్క క్యారెక్టర్ అంతయు యెహోవా ఇష్టపడెను. దేవుడు ఇష్టపడాడు. మనకు కూడా ఒక ఆశ ఉంటుంది, మనతో దేవుడు ఉండాలని. అయితే ఎప్పుడు ఉంటాడు ఆయన? ఎలాంటి వారితో ఉంటాడు? ఎలాగ నడుచుకున్నప్పుడు ఉంటాడు? ఇది మనకు కావాలి. యెహోవా యోసేపుతో ఉన్నాడు. అక్కడ తండ్రి ఇంట ఉన్నప్పుడు ఉన్నాడు, అన్నలు గుంటలో వేసినప్పుడు ఉన్నాడు, గుంట నుండి ఎత్తి అమ్మినప్పుడు ఉన్నాడు, ఐగుప్తు దేశానికి వచ్చినా కూడా అక్కడ యెహోవా ఉంటున్నాడు. ఐగుప్తు దేశంలో భక్తి లేదు, ఇశ్రాయేలు పద్ధతులు లేవు, కానీ యెహోవా ఉన్నాడు. ఎందుకు? నీతిమంతుడైన యోసేపు అక్కడ ఉన్నాడు. యథార్థవంతుడైన యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. బానిసగా ఉన్నాడు, నిందలలో ఉన్నాడు, అవమానం ఉన్నాడు, ఒక పనివాడుగా అక్కడ ఉన్నాడు, కానీ యోసేపుతో దేవుడు ఉన్నాడు. నీవు నేను ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి ప్రదేశంలో ఉన్నా, దేవునికి అనుకూలకరంగా మనం నడుచుకుంటే మనతోనే ప్రభు ఉంటాడు. ఇక 9వ వచనములో 9 చదివితే, యోసేపు పాపము నుండి పారిపోయాడు, చెడును అసహించుకున్నాడు, దుర్నీతిని దూరం పెట్టాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, పాపమున్న చోటు అక్కడ ప్రభువు ఉండడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు 13వ అధ్యాయము 4వ వచనంలో 12-14లో, పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభును చూడలేరు, ఆయనతో ఉండలేరు. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని పరిశుద్ధతను శోధించి పరీక్షించి నష్టమైపోయారు.
చెడిపోయారు, నాశనమైపోయారు. దేవుని పరిశుద్ధత, దేవుని సన్నిధి యొక్క యోగ్యత, ఆరాధన యొక్క విలువ, సేవ యొక్క విలువ, వాక్య యొక్క గౌరవం మనము కాపాడుకోకుంటే అక్కడ ప్రభు మనతో ఉండడు. ఎక్కడుంటాడు ప్రభు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. ఎక్కడండి? దీపస్తంభములు అంటే సంఘములు సంచరించేవాడు ఆయన. మన సంఘము కానీ ఏ సంఘమైనా కానీ ఉంటాడు. క్రొత్త నిబంధనకు సంబంధించిన ఏ సంఘములైనా ఉంటాడు. కానీ ఆయన సంచరించేటప్పుడు ఆయనకు అనుకూలకరమైన వ్యవహారము సంఘములో జరగాలి. ఏదైనా అది ఆరాధన కానీ, సేవ కానీ, కూడికలు కానీ, పాటలు కానీ, ఏదైనా ఆయనకు ఇష్టపడాలి, ఆయనకు అనుకూలకరంగా ఉండాలి. ఏసేపు విలాసంగా జీవించవచ్చు, విచ్చలవిడిగా జీవించవచ్చు. ఐగుప్తు దేశంలో అడిగేవాళ్ళు లేరు, చేసేవారు లేరు. తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ముళ్ళు లేరు, సొంత గ్రామస్తులు లేరు, బంధువులు ఎవరు లేరు. కానీ ఏసేపు ఒక్కటి జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటి? తన కుటుంబం సేవించే దేవుడు, తన తండ్రి సేవించే దేవుడు, తన ఇంటి వారు సేవించే దేవునికి సరిగ్గా నడుచుకోవాలని తెలుసుకున్నాడు, భయపడాడు. అందుకే పరాయి దేశములో పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పరాయి దేశములో తన ప్రవర్తనను జాగ్రత్త కాపాడుకున్నాడు, పరాయి దేశములో తన యోగ్యతను మిగిలించుకున్నాడు. మన దగ్గరికి పాపాలు రావండి. మనలో చాలామంది పాపాన్ని మనమే వెతుక్కుని వెళ్ళిపోతాం. వెదికి వెళితేమే దొరికిపోతాం, ఇంకా అది వదలదు మనల్ని. మన దగ్గరికి వచ్చిన వాటిని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనము కూడా వెతుక్కొని వెళ్ళిపోకూడదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. చాలా దిక్కుల యాకోబు రాస్తున్నాడు 4వ అధ్యాయంలో, నీవు ఇహలోక స్నేహము లేక సావాసం విషయం ఎలాగుండాలని. యాకోబు 4వ అధ్యాయము యాకోబు 4:4 ఈలోక స్నేహము దేవునికి వైరము. ఈలోక స్నేహము దేవునికి వైరవము, శత్రుత్వము. నీవు జాగ్రత్తగా ఉండాలి. స్నేహం చెయ్యొద్దు, ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు. ఎందుకు? నువ్వు ఈలోక స్నేహం చేస్తే వాళ్ళ మాదిరిగానే కటింగ్ చేయించుకోవాలి, వాళ్ళ మాదిరిగానే చెవులకు కమ్మలు వేయాలి. మగపిల్లోళ్ళైనా కూడా వాళ్ళు వేసుకున్న ప్యాంటులే వేసుకోవాలి, వాళ్ళ స్టైలే మీరు నేర్చుకోవాలి. ఎక్కడ ఈ స్టైల్స్ అన్నీ? ఎక్కడ? సంఘములోనా, లోకములోనా? లోకములో. ఎందుకు సావాసం చేయకూడదంటే ఇంక చేస్తే వాళ్ళ అలవాట్లను మనం నేర్చుకోవాలి. ಎಕ್ಕಡೋ ಊರು నుంచి వచ్చాడంట ఒకసారి. ಬ್ರದರ್ ಇವತ್ತು ನಿಮ್ಮ ಸಭೆಗೆ ನಾನು ಆರಾಧನೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಅన్నాడు ಬ್ಯಾಂಗ್ಳೂರು నుంచి. ಬನ್ನಿ ಬ್ರದರ್ 9:30కి ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ, ಬನ್ನಿ ಇನ್ ಟೈಮಿಗೆ ಬನ್ನಿ, ನಾವು ಭೇಟಿ ಆಗ್ತೀವಿ. వచ్చాడు, మంచి బిలీవరే, అక్కడ వర్షిప్ చేసేవాడు. ನಾನು ಅಲ್ಲಿ ಆರಾಧನೆ ಥಾಟ್ಸ್ ಎಲ್ಲ ಕೊಡ್ತೀನಿ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ, ಇಲ್ಲೂ ಕೊಡ್ಬೋದು అన్నాడు. నేను ఇట్లా ఒకసారి చూశాను, ಇವತ್ತಿಗೆ ಬೇಡ బ్రదర్, నెక్స్ట్ టైం ನೋಡೋಣ అన్న. ఎందుకు అంటే ఇక్కడ కొంచెం వదిలిపెట్టాడు, ఇది ఇక్కడ ఏందో ఫుల్ షేవింగ్ చేసుకుని ఇక్కడ వదిలిపెట్టాడు. ఈ సైడ్ బాండుని కిందికి ఇటు దించాడు. ಇವತ್ತಿಗೆ ಬೇಡ అని చెప్పిన. ಯಾಕೆ ಬ್ರದರ್? ಇಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ನೋಡೋಣ, ಯಾಕಂದ್ರೆ ಆಲ್ರೆಡಿ ಎಂಗೇಜ್ ಆಗಿದ್ದಾರೆ ನಮ್ಮಲ್ಲಿ ಮಾತಾಡೋರು అని. నీ అవతారము, నీ ప్రవర్తన, నీవు భక్తిపరుడువో నీవు లోకస్తుడువో, నీవు భక్తురాలువో లోకస్తురాలువో తెలియజేస్తుంది. మన వస్త్రాలు, మన వేషాలు. ఏమండి, యేసేపుకు తక్కువేమీ లేదు కదా, కానీ పాపం విషయంలో యేసేపు జాగ్రత్త పడాడు. యోహాను రాస్తున్నాడు మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో 3 సంగతులు పెట్టి రాస్తాడు. ఏమిటి? నీ నేత్రము, నీ జీవపు డంబము, తర్వాత శరీరాశ, నేత్రము, జీవపు డంబము. ఎంత క్రమంగా రాస్తున్నాడు. ఎందుకు? లోక స్నేహములో ఇవన్నీ ఉంటాయి, జాగ్రత్త.
సంఘ స్నేహములు ఏముంటాయి? సంఘ స్నేహంలో వందనాలు, పాటలు, స్తోత్రాలు, సిస్టర్, బ్రదర్ ఎప్పుడొచ్చారు, బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, ఆ సిస్టర్ బాగున్నారా, ఈ సిస్టర్, ఇవి ఉంటాయి సంఘ స్నేహంలో. లోక స్నేహములు ఏముంటాయండి? ಈಗ ಯಾರು ಬಂದಿದ್ದು? ಪಾರ್ಟಿ ಯಾವುದು? ರಾಜಕೀಯ. ಅವ್ರು ಇಳಿದ್ರಾ, ಅವ್ರು ಹತ್ತಿದ್ರಾ, ಅವಳು ಸೋತ್ಲ, ಇವಳು ಗೆದ್ಲ, ಇದೇ ಏನಿದೆ కదా. లోక స్నేహము జాగ్రత్త. నీవెంత ముద్దుగా ఉన్నా అద్దము దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు అంటారు పెద్దలు. ఏమండి? నీవెంత ముద్దుగా ఉన్నా అద్దము దగ్గర ఎక్కువసేపు ఉండవద్దు అని సెలవిచ్చారు పెద్దలు. ఎందుకు? అద్దమంత మోసము వేరే ఏదీ లేదు. కటింగ్ షాప్లలో, బ్యూటీ షాప్లలో అద్దం లేకుంటే అక్కడికి పోనే పోరు. దొడ్డు దగ్గర పోయి క్రీమ్ మిర్రర్ అంటారు. జాగ్రత్త. మన నడవడి, వస్త్రాలు, వేషాలు, మాటలు, మన స్టైళ్ళు ఎందుకో తెలిసిన? విశ్వాసులు మనం, దేవుని బిడ్డలము, బల్లలో చేసేవారం, ఆరాధించేవాళ్ళం, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు చేసుకునే వారం. కుటుంబ ప్రార్థన చేసుకుండానే మనం భోంచేయము కదా, వాక్యం చదవకుండానే బయటికి వెళ్ళం కదా. ఉదయం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. మన ఇంటికి దేవుని దాసులు వస్తుంటారు, సంఘస్థులు వస్తుంటారు. మన ఇల్లు దేవుని ఇల్లు. మన కుటుంబస్తులు విశ్వాసులు, ఆత్మీయులు, పరిశుద్ధులు, భక్తిపరులు. ఏదైనా ఇరుకొస్తే దేవుడే కావాలి, ఆపరేషన్లా దేవుడు కావాలి, లోన్లు కట్టలేదా దేవుడు కావాలి, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు దేవుడు కావాలి, ప్రతి ఆశీర్వాదానికి దేవుడు కావాలి, ప్రతి సుఖముకు మనకు లోకం కావాలి. అవసరమా? సుఖమంతా దేవుళ్ళు లోకములో, ఆశీర్వాదం అంతా దేవుని దగ్గరికి వస్తాం. ఆ దేవుడు సుఖపెడితే ఆ సుఖాన్ని లోకంలో గడుపుతుంటాం. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, మా చిన్నమ్మ, మా అత్తమ్మ, మా కోడలు, కూతురు. ఆరోగ్యం లేకపోతే ఇబ్బందులు, హాస్పిటళ్ళు, ఆపరేషన్లు, ఇవన్నీ సంఘాన్ని తీసుకొని వస్తారు. ಆಪ್ರೇಷನ್ ಇದೆ, ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ಬ್ರದರ್. ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಆರ್ಟ್ ಆಪ್ರೇಷನ್ ಇದೆ, ಲೋನ್ ಕಟ್ಟಬೇಕು, ಪ್ರೇಯರ್ ಮಾಡಿ. ಮಗು ಅಡ್ಡ ತಿರುಗಿದೆ, ಮಗು ನೀರು ಕುಡಿದಿದೆ, ಬಾಣಂತಿ, ಅದು ಇದು, ಕಾಲು ಸರಿ ಇಲ್ಲ, ಕೈ ಸರಿ ಇಲ್ಲ, ಸೊಂಟ ಸರಿ ಇಲ್ಲ, ಉಳುಕಾಗಿದೆ, ಎಲ್ಲದಕ್ಕೂ ಪ್ರೇಯರ್ ಮಾಡಿ. ಇದೆಲ್ಲ ಸರಿ ಆದಮೇಲೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಹೈದರಾಬಾದ್ಗೆ ಹೋಗಿ ಬರ್ತೀನಿ, ಅಲ್ಲಿ ನಮ್ಮ ಚಿಕ್ಕಮ್ಮ ಇದ್ದಾರೆ. బాంబేకి ಹೋಗಿ ಬರ್ತೀನಿ, ఆడ మా పెద్దమ్మ ఉంది. సుఖమంతా లోకములో, కష్టాలన్నీ సంఘములో. ఇదే మన విశ్వాస భక్తి. జాగ్రత్త. మన సుఖము కూడా సంఘస్థులు అనుభవించాలి. మన సుఖము దేవుని బిడ్డలు అనుభవించాలి. మన ఆనందము దేవుని బిడ్డలు అనుభవించాలి. ఎందుకండి సంఘాలలో ఉపవాస ప్రార్థనలు, నైట్ ప్రేయర్లు, గోజారి ప్రార్థన చేస్తుంటాం మేము. ఎందుకు? అయ్యా మా విశ్వాసులు కాపాడు, మా సహోదరుని కాపాడు, మా సహోదరిని కాపాడు, వాళ్ళ పిల్లలు కాపాడు, వాళ్ళ కాలేజీ చదువుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ఫ్యాక్టరీలో మా బ్రదర్ పనిచేస్తున్నారు, ఏ ఇబ్బంది కలగకూడదు ప్రభువా. వాళ్ళ ప్రయాణం ఉంటున్నారు, వాళ్ళ ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ ఉంటున్నారు, కాలు దెబ్బపడింది, వాళ్ళకి మైగ్రేన్ హెడేక్ ఉంది, వాళ్ళకి వీజింగ్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ఉంది, ప్రభువా కాపాడు. మేము గోజారి ప్రార్థన చేస్తుంటే సుఖపడి మీరు లోకంలో జీవిస్తున్నారు. న్యాయమా? మీకు లోకము సుఖం ఇచ్చేదైతే అక్కడే సుఖపడాలి. సంఘానికి ఏ కబురు తీసుకురాకూడదు, ప్రార్థన చేయండి అని. కానీ ప్రతిదీ కూడా ప్రభు సంఘములో చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, వివాహాలు చేపిస్తున్నాడు, ఇల్లులు కట్టిస్తున్నాడు, బైకులు, మన ఆరోగ్యం, మన ఆనందం, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కానీ మన సుఖమంతా ఎక్కడ పెడుతున్నాం మనం? ఎక్కడండి? ఇది ఎప్పుడు అనుకోలేదు కదా మనము. అనుకోవాలి. సమస్యలే సంఘానికి తేకూడదండి, మన ఆశీర్వాదాలు కూడా తేవాలి. అయ్యా ఇన్ని లక్షల లోన్లు వచ్చింది అయ్యా మాకు, దేవునికి స్తోత్రం చెప్తుండమయ్యా, తీసుకోండి అయ్యా, సంఘానికి సేవకు వాడండి అయ్యా. అయ్యా పెళ్లి ఘనంగా జరిపించాడయ్యా, ఇల్లు చక్కగా కట్టించాడయ్యా, మంచి కారు తీసుకున్నామయ్యా, మా అమ్మాయి అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారయ్యా, ఈ సంవత్సరం అంతా కాపాడి ఆరోగ్యం ఇచ్చాడయ్యా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని పోషించాడయ్యా. మన బంధువులు, స్నేహితులు మనం కలుసుకుంటే మన బట్టలు, చీరలు, పొలము, కారు, ఇల్లు గురించి అడుగుతారు. కానీ విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఏం అడుగుతారండి? ఒకటే అడిగేది, సిస్టర్, బ్రదర్ ನೀವು ಹೇಗಿದ್ದೀರಿ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ఆరోగ్యంగా ఉన్నారా, పిల్లలు బాగున్నారా, బ్రదర్ బాగున్నారా, ఏ ఇబ్బంది లేదా అని అడుగుతారు. ఎందుకని? ప్రార్థన చేస్తూ ఉంటారు. బంధువులందరూ ఏం అడుగుతారండి? పొలం ఏమైంది, కారు ఇచ్చావా, ఉందా, బైకు లోన్ తీరిందా, ఈ ఇల్లు కట్టేవా, దాని మీద
డబ్బు, సొమ్ము, ఇల్లు వగైరా. ప్రభు బిడ్డలు మనము, ఆత్మీయులు మనము, సంఘస్థులు మనము. లోకానికి సంఘానికి తేడా ఉండాలి. యేసేపును అన్నదమ్ములు ద్వేషించారు. యేసు ప్రభుని కుటుంబస్తులు, బంధువులు ద్వేషించారు. యోహానును, స్నానికుడని యోహానును ద్వేషించారు. దావీదును కుటుంబస్తులు ద్వేషించారు. ఎందుకు అంటే శారీరకంగా ఒకే రక్తము, కానీ నడవడి వేరు, నీతి వేరు, రీతి వేరు, తలంపులు వేరు, జీవితం వేరు. అందుకే కుటుంబస్తులు, బంధువులందరూ వాళ్ళను ద్వేషించారు. అన్నదమ్ముల దగ్గర వాళ్ళకు యోగ్యంగా, వాళ్ళకు అనుకూలకరంగా నడుచుంటే దేవుణ్ణి పోగొట్టుకునేవాడు. దేవునికి నడుచుకున్నాడు కాబట్టి అన్నదమ్ములు పోగొట్టుకున్నాడు. ఈనాడు మనము దేవుణ్ణి, సంఘాన్ని కావాల్సింటే పోగొట్టుకుంటాం, కానీ బంధువులను, స్నేహితుల్ని, రక్త సంబంధులు పోగొట్టుకోము. వాళ్ళు కూడా కావాలి, కానీ మన దేవుడికి వాళ్ళు మన మాదిరిగా భయపడాలి. వాక్యానికి వాళ్ళు లోబడాలి, వాళ్ళు మర్యాదకు భయపడాలి, గౌరవం కాపాడుకోవాలి, దేవుని భయం కలిగి ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, న్యాయం కలిగి ఉండాలి. అటువంటి వారినే ప్రేమిద్దాం, వాళ్ళ సావాసం చేద్దాం, వాళ్ళకి కష్టాలలో పాలు పంపులు పొందుదాం. యేసేపుతో దేవుడున్నాడు, అందుకే అతని యోగ్యతలు వర్ధిల్లాయి, అతడి అర్హతలు వర్ధిల్లాయి, అతని స్థితిగతులు వర్ధిల్లాయి. ఎక్కడ వెళ్ళిన ఆశీర్వాదం, ఎక్కడ వెళ్ళిన దీవెనలే. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసేపు ద్వారా మనం చాలా విషయాలు ఉన్నాయి. మూర్ఖురాలైన పోటిఫర్ భార్య చూడండి, ఎంత పగ, ఎంత లౌకికమైన ఆశ, ఎంత పాపము. కానీ యేసేపు యొక్క భక్తి నిజమైనదే, స్థిరమైనదే. చాలామంది ಪಾಪಾಲಿಗೆ ದೊರಕಿ ಯಾಕೆ ಬ್ರದರ್ ಸಿಸ್ಟರ್ ಯಾಕೆ ಹಿಂಗೆ ಮಾಡಿದ್ರಂటే ನಾನು ಮಾಡಬೇಕಂತ ಹೋಗಿಲ್ಲ ಬ್ರದರ್, ಅಲ್ಲಿಗೆ ಸಿಕ್ಕಾಕೋಬೇಕಂತ ನಾನೇ ಟ್ರೈ ಮಾಡಲಿಲ್ಲ, అదే ಬಂತని. అంతే కదండి. ఈ వీధులలో ఒళ్ళే బ్రాండీ ಬಂದಿದೆ అని అనౌన్స్మెంట్ చేస్తుండ్రా, చేయరు, కానీ అక్కడికి పోతారు. ఒళ్ళే సిగరెట్ ಬಂದಿದೆ అని ఎక్కడ అనౌన్స్మెంట్ వాల్ పోస్ట్ చేయరు, అయినా అక్కడికే పోతారు. అపవాది లోకానికి ఆకర్షణీయమైన ఆత్మనిచ్చాడు, ఆకర్షణీయమైన ఆత్మ, హిప్నోటిజం. మీరెక్కడున్నా ఆకర్షిస్తారు. పాపం అంతే ఆకర్షణీయమైంది. దానికి లొంగామా, లోబడామా, విన్నామా, మనం దానికి చేరుకుంటాం. కాబట్టి లోక స్నేహం, వైరం, శత్రుత్వం. యేసు ప్రభుని శోధించేటప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో అపవాది ఒక్కసారి స్క్రీన్ ఇట్లా అన్నాడు. ఇప్పుడు అదే కదండి, స్క్రీన్ ఇట్లా అంటే అన్నీ వస్తాయి. ఏమొచ్చింది అక్కడ? స్క్రీన్ ఇట్ అనేలకు ఏమొచ్చిందండి? ప్రపంచ దేశాలన్నీ వచ్చినాయి అంట, పెద్ద పెద్ద సిటీస్. ఇట్లా అనేలకు సీన్ వచ్చింది. ఇదిగో ఈ దేశం, ఈ లోకమంతా నాకు ఇచ్చాడు దేవుడు, నీవు నాకు సాగిలపడాలన్నాడు. అపవాది మనకు లోకమంతా ఆకర్షణీయంగా చూపిస్తాడు. దేవుని బిడ్డలైన మనము, సంఘస్థులైన మనము, ఆరాధించేవారమైన మనము, ప్రార్థించేవారమైన మనము, దేవునికి భయపడేవారైన మనము, పరలోకాన్ని ఎదురు చూసేవారైన మనము, ఎత్తబడ్డానికి సిద్ధపడిన మనము ఎంత జాగ్రత్త వహించాలి, ఎంత క్రమంగా ఉండాలి, ఎంత యోగ్యంగా ఉండాలి, ఎంత భయపడాలి, ఎన్ని గంటలకు ఇంటికి రావాలి, ఎన్ని గంటలకు ఇంటి నుంచి బయటికి పోవాలి, ఎంతసేపు ఇతరులతో మాట్లాడాలి. జాగ్రత్తలు కావాలి, మనకు హెచ్చరికలు కావాలి. తినడానికి సమయం లేదు, పండుకోవడానికి సమయం లేదు, ఎప్పుడంటే అప్పుడు బయటికి పోతాం, ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వస్తాం. ఈ మధ్య మొబైల్ వచ్చినాయి, బెడ్షీట్ కవర్ చేసుకుని మొబైల్ ఆపరేట్ చేస్తుంటారు చాలామంది. ఏమండి, ಹೈಕೋರ್ಟ್లో ಮೊನ್ನ ఒక ಡಿಕ್ಲರೇಷನ್ వచ్చింది. ఏమంటే ಹೆಚ್ಚಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಹೈಕೋರ್ಟ್ ಡಿವೋರ್ಸ್ ಎಲ್ಲ ಬರ್ತಾ ಇದೆ ಸರ್, మెయిన్ ప్రాబ్లం మొబైలిందనే డివోర్స్ అని బర్తాయి అన్నారు. ఏమంట? మొబైల్. ఆయన డ్యూటీ నుంచి వస్తే ఈమె సోఫా మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని ఫేస్బుక్లు, ఆ బుక్లు, నోట్స్ బుక్లు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఆయనకి నీళ్ళు ఇది, టీ ఇది. పిల్లలు ఫెయిల్, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేదు, ఆమె కూడా ఇంప్రూవ్ లేదు.
కాపురాలు చెడిపోతున్నాయి మొబైల్ ద్వారా, కుటుంబాలు చెడిపోతున్నాయి, పిల్లల స్టడీ చెడిపోతున్నాయి. సంఘంలో కూడా చాలామందికి బైబిల్ లేవు, అన్ని మొబైల్లోనే. అన్న నన్ను క్షమించాలి, ఇంకొకసారి పిలవకూడదేమో అనుకుంటున్నాడేమో. చాలా సంతోషం. అయితే అన్నను మేము పిలుస్తాం ఎప్పుడు కూడా. మా దగ్గరికి వచ్చారు అన్నగారు, మేము కలిసి పనిచేస్తాం. ఏంటంటే మన యవనస్తులు బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి, మన సేవలు నిలబడాలి. భక్తి పరులుగా ఉందాం. యేసేపు జీవితం దీవించబడింది. ఇంకా చాలా ఉన్నాయి. ప్రియుడిగా ఉన్నాడు, పోటీపరుల ఇంట్లో ఉన్నాడు, తర్వాత అంతఃపురానికి వచ్చాడు, ఒక మంచి అధికారిగా మారాడు, మంచి ప్రవక్త అయిపోయాడు, అందరిని దీవించాడు. 1,44,000 మందిలో తన కులాన్ని అక్కడ చేర్పించుకున్నాడు. తన గోత్రికులకు సంతానానికి దీవెన కలిగించాడు. ఆశీర్వాదము మన కాలానికే కాదండి, మన భవిష్యత్తుకు ఆశీర్వాదం, మన పిల్లల పిల్లలకు ఆశీర్వాదం, మన సంతతికి ఆశీర్వాదం ఉండాలి. అదే నిజమైన భక్తి, అదే నిజమైన ఆశీర్వాదం. తలలోంచుకుందాం.